ఐటమ్స్ మీ దగ్గర ఉంచాలి. నేను పిలిచిన వెంటనే మీ ఐటమ్స్ షోకేస్ లో పెట్టాలి. కంటెస్టెంట్స్, ఫైనల్ కంటెస్టెంట్స్ మీ ప్లేస్లకు వచ్చేసేయండి. మీ ప్లేస్ ఇందాక వంట చేసేది ప్రకటించినప్పుడు వచ్చేయండి. వంట చేసినప్పుడు మీ ఐటమ్తో పాటు అడిగారు. అప్పుడు చిన్న ఒకసారి తీసేయమ్మా. అబ్బాయి అయిపోయింది. ఓకే, తప్పకి వెళ్ళిపో. అయిపోయింది కదా. ఓకే కంటెస్టెంట్స్, మీ ప్లేసెస్ మీ ఐటమ్స్ తీసుకొచ్చేసుకోవాలి త్వరగా. జడ్జిమెంట్ అయిపోయిన వాళ్ళు అయిపోయింది జడ్జిమెంట్. ఓకే మేడం, పంచర్లు నేను మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గరికి వీడియో వచ్చినప్పుడు కానీ మీ దగ్గర లేదు అంటే మాత్రం మిమ్మల్ని లేదు ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ వెయిట్ పెట్టుకోకుండా వాళ్ళు ఎలా చూసుకుంటే వీడియో తీసుకుని తెలియదు. అయిపోయింది వాళ్ళ ప్లేసింగ్ వాళ్ళు ఉంటారు. అంటే ఫోటో కదా మనకు కావాలి. అదే వీడియోకే కదా, వీడియో సరిపోతుంది. మేడం సెంటర్లో ఎక్కడైనా పర్వాలేదు. ఇంకా మీరు ఎక్కడైనా పర్వాలేదు. మేము ఎక్కడైనా నిల్చోదు అంటే ఎక్కడైనా వేస్తాం కానీ మామూలు షోకే కదా. నేను కదా అదే కానీ అంటే కామెంట్ చేద్దాం. ఎవరు ఏమన్నారు సో ఓ పని చేయండి. ఈ మొత్తం ఏమో క్యాప్షన్ పెట్టండి. అది ఉన్నాయి కదా ఏమండి, జస్ట్ దీనికే కదా చుట్టూ వేసుకోండి. డెకరేషన్ ఓకే. బ్రో ఏమో ఏసీలో కూర్చుంటే మనం క్రిస్పీ మష్రూమ్ పన్నీర్ దోశ. మేడం ఇది నీకెందుకు చెప్పాలి, నేను ఏ దోశ వేస్తానంటే వెజ్ కొల్హాపూరి అంటే మహాలక్ష్మి సైడ్ ఏంటి ఉంటుంది అదేనా? ఓకే ఓకే మేడం, మీరేం చేశారు? దేశీ మసాలా దోశ. లెస్ ఇంగ్రీడియంట్స్. మేడం మీరు ఏంటి మష్రూమ్ దోశ? ఓహో మేడం మీరేం చేశారు? కాజు పన్నీర్ దోశ చేసి మీ ప్లేస్లో కూర్చోండి. ఒకసారి ఇండక్షన్స్ ఆఫ్ అయిపోయా చిన్న ఈ పని అయిపోతే త్వరగా ఇండక్షన్ ఆఫ్ అయితే ఏసీలు వస్తాయి. త్వరగా ఏమండి వంట ఆఫ్టర్ అయిపోయింది. టైం అప్ వంట అయిపోయింది. టైం అప్ అండి. టైం అప్ టైం అప్. ఇక నేను ఏం చేయాలి? అయిపోయింది కదా ఐటమ్ అయిపోయింది. అదేనమ్మా ఐటమ్ నేనేం అనట్లేదమ్మా. మీ డాడీ నేనేం అనట్లా. ఐటమ్ అయిపోయింది కదా అన్న. అంటే ఇండక్షన్ సక్సెస్ స్టవ్ అయిపోయి స్టవ్ ఆపేస్తారా? ఓకే అక్కడ ఏమంటే ఏసీలు వేసేస్తారా కొంచెం? వెన్యూ పార్లర్ ఏసీలు వేసేస్తారా కొంచెం? సో మ్యామ్ అయిపోయిందా మీది? ఇంకా అవ్వలేదా మ్యామ్? క్లోజ్ చేసేయాలి ఇంకా. అంటే అటుపక్క నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు. ఆఫీషియల్గా కూడా 5 minutes ఉంది. ఆఫీషియల్గా కూడా 5 minutes. ఆఫీషియల్గా కూడా ఇంకొక 10 నిమిషాలు ఇస్తారు. ఏంటి దోశ ఆమ్లెట్? అది పన్నీర్ దోశ. ఏమైంది? ఏమండి మీరు కంగారు నిమిషం. ఓకే అయిపోయిన తర్వాత మీ ఐటమ్స్ మీ దగ్గర పెట్టుకోండి. మీ ఐటమ్స్. ఆయిల్ సార్ ఈ తెలివితేటలో మామూలుగా
ఐటమ్స్ మాత్రం ఎవరు ఫినిష్ చేసేదండి. జడ్జిమెంట్ అయిపోయింది లేదా అని ఆ షో పిలిచాను ఇప్పుడు మనం. అండ్ అలాగే లైటింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఎన్ని స్టవ్స్ దగ్గర ఇందాక నిల్చుంటే కొన్ని వీడియో షాట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరు తీరమ్మా అక్కడే ఉంటాయి, ఎవరు తీస్తారు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఏమంటే ఆయిల్ మీరు తీసుకెళ్ళిపోవచ్చు అన్నాను. ఆయిల్ డబ్బాలు వేసుకుని తీసుకెళ్ళమను. ఆయిల్ డబ్బాలుందా? ఓకే, డబ్బాలంటే మీకే పండాలే. ఏమండి కవర్ లేవా? సో మరి ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్ సాధి నీకు ఎలా కావాలి వీడియో? అవును ఇక్కడ పెట్టావు అంతే కదా. చిల్లీ అండ్ పల్లి దోశ, వెన్నె దోశ, ఇది నమ్మకూడదా? స్టైల్ మార్చారా? మీరు మేడం చీజ్ పన్నీర్ మీకు చేసలేవా? బాబు ప్రమోటర్స్ లేదు. మీరు వచ్చిన ఒక 2 కుర్చీలు వేసేయమ్మా. నాకు ఇబ్బంది, మీ ఇబ్బంది అర్థమవుతుంది. ఒకరిద్దరికి ఒక 2 చేసే. వాటర్ బాటిల్స్ కూడా 2, అందరికీ కూడా ఒక వాటర్ బాటిల్ ఇచ్చేసేయండి అమ్మ. కొంచెం అందరి దగ్గర ఒక వాటర్ బాటిల్ పెట్టేయండి. లోపల పెట్టండి పాప వాళ్ళందరికీ. సో అందరిలో టెన్షన్గా ఉంది కదా, ఎవరు గెలుస్తారా అని చెప్పి. ఫేస్గా టెన్షన్ కంటే ఎక్కువ తొందరగా అయిపోతే వెళ్ళిపోతారా ఎక్స్ప్రెస్ చాలా ఒప్పుకుంటున్నారు. పేషెంట్ ఫోన్ చేసేది ముందు వంట చేస్తాను, తర్వాత చేద్దాం ఆపరేషన్ ముందు వంట చేయండి. డాక్టర్స్ వస్తే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు వెరీ సారీ ఒక్కసారి. సో అయిపోయింది ఇన్స్ట్రుమెంట్ అడిగింది. ఓకే ఒకసారి అన్నపూర్ణ నుంచి వచ్చి తీసేసేయండి. కొంచెం వీడియో అయిపోయింది కదా, ఇది వచ్చి తీసేసేయండి. స్టేజ్ మీద పెట్టేసేయండి. హేమలత గారు, హేమలత గారు ఈవెంట్కి మీ సహాయం అందించినందుకు అండ్
friendship, reasonable prices అని ఒకే చోట, home appliances, kitchen essentials, gift items. That is KFR Convention Center. Vizag తర్వాత తింటారా? తర్వాత తింటా. తర్వాత తీసుకుంటాం ఇప్పుడు. సెలబ్రేషన్స్ మరింత స్పెషల్గా మెమరబుల్గా ఉంటాయి. అండ్ వాటితో పాటు హాస్పిటాలిటీ పార్ట్నర్ హోటల్ డీప్ ఫ్రై. చాలా మందికి మంచి ఫుడ్ కావాలి, మంచి స్టే కావాలి వెయిట్ చేస్తుంటారు. సో అటువంటి వాళ్ళందరికీ ఇది ది బెస్ట్ ప్లేస్. సాంప్రదాయ రుచులతో పాటు హోటల్ ఫెసిలిటీస్తో అండ్ అద్భుతమైన కంఫర్ట్ మీ అందరికీ అందించే ఒక ప్లేస్. దట్ ఈస్ హోటల్ డీప్ ఫ్రై. మన వద్ద పాట్ బిర్యానీ, నేను పెద్దారెడ్డి చేపల పులుసు, మరోసారి చికెన్ బిర్యానీ, గోంగూర మటన్ బిర్యానీ, పాట్ పులావ్ అందించే అద్భుతమైన రుచులన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో వీటన్నిటికీ క్యాబ్ అడ్రస్ హోటల్ డీప్ ఫ్రై. వెడ్డింగ్స్, బర్త్డే పార్టీస్, కిటీ పార్టీస్, కార్పొరేట్ మీటింగ్స్ అందించుకోండి. సో అటువంటి భారతీయ డెంటల్ కేర్ మనకి స్పాన్సర్స్గా వచ్చారు. సో లేటెస్ట్ డెంటల్ టెక్నాలజీలో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఎక్స్పర్ట్ డాక్టర్స్, కంఫర్టబుల్ కేర్ అన్నీ ఒకే చోట. దట్ ఈజ్ భారతీయ డెంటల్ కేర్. డెంటల్ సెటప్ అయినా, రూట్ కెనాల్ అయినా, బ్రేసెస్, ఇంప్లాంట్స్, స్మైల్ మేకర్ అయినా, భారతీయ డెంటల్ కేర్ ఇస్ ఓన్లీ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీవన్. ఇంకా సూపర్ అప్డేట్ ఈహెచ్ఎస్ అండర్ హెల్త్ స్కీమ్ ఉంది. సో ప్రతి ఒక్కరు తప్పకుండా విజిట్ చేయాలి. మీ హెల్త్ డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంప్రదించండి. Yes, my style and home celebrations. ఈ next తీసుకెళ్ళాలనుకుంటారా? అలాగే home celebrations లో మీ opportunity start చేయండి. On Space Entertainment Hall, Signature Hotel, Srinagar, విశాఖపట్నంలో grand exhibition జరుగుతుంది. Fashion and clothing, jewelry, ఉమెన్ అండ్ బ్రైడల్ యాక్సెసరీస్ పార్ట్నర్ పెళ్లి పూల జడ. సో ప్రతి ఒక్కరి లైఫ్లో సెలబ్రేషన్ చాలా స్పెషల్గా ఉంటాయి. సో పెళ్లి వెడ్డింగ్ అంత స్పెషల్గా సంపూర్ణంగా తీర్చిదిద్దే అన్ని రకాల వెడ్డింగ్ యాక్సెసరీస్ అందించే one and only shop పెళ్లి పూల జడ. పెళ్లి కూతురు అలంకారం నుంచి ఫ్యాషన్ జ్యువెలరీ, జర్మన్ సిల్వర్ ఆర్టికల్, డెకరేట్ ఐటమ్స్ వరకు వస్తువుల నుంచి అన్ని తింటే కలెక్షన్ మళ్ళీ వచ్చాలా? అందుబాటులో ఉంటాయి. విశ్వనాథాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి ఒక్కసారి తప్పకుండా పెళ్లి గదికి వెళ్ళి సందర్శించండి. kids products, food and beverages, lifestyle and gift items, మీ products ని showcase చేయడానికి perfect platform చెప్పుకోవచ్చు. Premium venue, strong customer footfall ఉంటుంది, effective promotion ఉంటుంది, direct customer interaction అన్ని ఒకే చోట. Limited stalls available కాబట్టి stall booking call WhatsApp 94911 7599. అలాగే motivational partner నాగలక్ష్మి లేదు. ఈ మానవీయ సేవ ఒక బాధ్యతగా స్వీకరించి ప్రతి రోజు ఎంతో మంది న్యాయమైన పోషకమైన ఆహారాన్ని చాలా మంది అందిస్తున్నారు. అక్షయ భారత్ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా అలాగే అవకాశం లేని వారికి ఆహారాన్ని అందిస్తుంది. ఆకలి లేని సమాజం కోసం అంకిత భావంలో సేవ చేస్తుంది. ఆహారం అందించడం మాత్రమే కాదు, ప్రతి భోజనం ద్వారా ఆశను, ఆరోగ్యాన్ని పంచుతుంది. అటువంటి అక్షయ పాత్ర చేస్తున్న సేవకి మనం కూడా సపోర్ట్ చేద్దాము. అండ్ ఈ రోజు ఈ అక్షయ పాత్ర వాళ్ళే మనకి ఇక్కడ భోజనం కూడా అందిస్తున్నారు. అండ్ ఏ గ్రేటర్ సిటీ కుక్ సీజన్ 3లో జడ్జెస్ ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వరకు మన బ్రేక్ కూడా వెళ్ళి ఒక 2 డిషెస్ తినేసి ఇవ్వండి. ఫస్ట్ టైం మన సిటీ కుక్ వచ్చినప్పుడు మాట్లాడారు. చిన్న బ్రేక్ తీసుకొని ఎవరికైనా వస్తుంది. ఓకే, ఇక మీదట మనం బాలాని స్టేజ్ పైన కాదు కింద చేస్తామంట. సో మగవాళ్ళు ఏమంటే అంతా ఈ సెక్షన్ సీఎం అంతా కూడా లేడీసే. ఈ సెక్షన్లో ఒకే ఒక పర్సన్ మెయిల్ పర్సన్ మా మగజాతి నిల్చున్నాను ఒకసారి. ఒకసారి ఇంటికి చెప్పాలన్నాడు ఒకసారి.
ఈ నాన్ వెజ్ సెక్షన్లో కూర్చోమనలేదు బాబు, కూర్చో. ఫస్ట్ పార్టిసిపేట్ కదా నాన్ వెజ్ సెక్షన్ లో. యాక్చువల్గా ఈ నా ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్ అదే లేదు స్వీటీ అదేంటి వైట్ చేస్తుంది కదా ధైర్యం ఉంటుందో. అసలు ఈ అమ్మాయి ఎవరో పెట్టారు కానీ సో థ్యాంక్ యూ సో మచ్ చిన్న ఒక్క మొక్క కార్పొరేట్ అయ్యారా? కార్పొరేట్ ట్రైనరా? ఓకే సూపర్. ఏంటంటే ఐటమ్ ఇది? ఇది మిక్స్ నట్ ఇదేంటంటే రాత్రి పూటకూర మిగిలిపోయి తీసుకొచ్చాను. మిక్స్ వెజ్ టోఫు కర్రీ. మిక్స్ వెజ్ టోఫు కర్రీయా? ఇదే చేరుబడి టోఫు అంటే జాపనీస్. సోయా పనీర్ ఇట్స్ కాల్డ్. నైస్ నైస్ నైస్. మేడం మీరేంటండి ఇది ఓరియాలు కలుపుకున్నట్టున్నారు. ఓట్స్ మీల్ సూపర్. ఇది రాగి లడ్డు. రాగి లడ్డు కాదు ఆవిడ, ఒక్క నిమిషం ఏంట్రా రాగి లడ్డు తెలియకపోతే అడగాలి అంటున్నారా? నో ఎలా నో. ఇది అలసి గింజలు పౌడర్, అలసి గింజలు వేయించి పౌడర్ చేసి దాంట్లో బెల్లం వితౌట్ గీతో చేసుకుంటారండి. కాకుండా నువ్వులు వేయించి ఖర్జూరం కలిపి వితౌట్ గీతో చేసుకుంటాం. దీనివల్ల ఏంటంటే ఎముకలు పెట్టుతాను వేసుకుంటే సమస్యలు కూడా తగ్గుతాయి. సో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, వెళ్ళిపోయేటప్పుడు దయచేసి మళ్ళీ మీ ఫుడ్ ఏం పట్టుకెళ్ళిపోకండి. ఇక్కడ వెళ్ళిపోండి, మొహమాటాన్ని గుర్తుకొచ్చిందని అని. సూపర్ మేడం. టేస్ట్ చేస్తా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే, ఒక 2 minutes చిన్న బ్రేక్. మనకి యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. సో కూర్చోండి, మళ్ళీ మనం ఎంటర్టైన్మెంట్లోకి వద్దాం. సో దీని తర్వాత ఒక క్విజ్ పెట్టి నేనైతే ఇంట్లో వాడతాను ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్. ఎందుకు కావాలి రైస్ బ్రాండ్ ఆయిల్ అని అంటే దీంట్లో గోల్డ్ అని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీ కొలెస్ట్రాల్ని లోవర్ చేస్తుంది, అలానే హార్ట్కి చాలా మంచిది. విటమిన్ E ఉన్నాయి. అండ్ రైస్ గ్రెయిన్ ఏదైతే ఉంటుందో తన అవుటర్ లేయర్తోని ఈ ఆయిల్ని తయారు చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ హెల్దీ. అండ్ ఆయిల్ ఇంక్రీజ్ చేస్తుంది. క్లాస్ కొట్టండి ప్లీజ్. వైఫ్ అమ్మజయ్ గారు నెక్స్ట్. మీరు వాళ్ళ కొడితే వాళ్ళు మీకు కొడతారు. సూపర్. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మజయ్ గారు. థ్యాంక్ యూ అండి. పద్మావతి గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ నెక్స్ట్ కే రమ గారు. నెక్స్ట్ వి లక్ష్మీ భవానీ గారు. లక్ష్మీ భవానీ గారు కొల్లాపూర్ మీరు కొల్హాపూరి. కొల్లాపూరి తెలుసు కదా.
నెక్స్ట్ డాక్టర్ జాహ్నవి గారు. డాక్టర్ జాహ్నవి గారు ఇక్కడికి వచ్చి కూడా పేషెంట్స్ తో మాట్లాడి అంటే ప్యాషన్ ఒకవైపు రండి మేడం, మీరే వచ్చేయాలి. స్టఫ్డ్ చికెన్. అనురాధ గారు అనురాధ గారు ప్లీజ్. రెండు. నెక్స్ట్ పి శ్రవంతి గారు. Frankly speaking, I was not much interested in cooking. One day when my wife was not feeling well, so I thought like, let me try my skills in cooking also. When I tried, she said, wow, it's beautiful. And I thought, okay, fine, let me go for cooking competition. I had previously attended 3 to 4 competitions, Okay. and I got 2 best prizes also. కంగ్రాచులేషన్స్. అటు సైడ్ స్టవ్ పని చెయ్యకపోయినా పాపం ఓపిగ్గా ఇటు సైడ్ వచ్చి కుక్ చేసి ఫస్ట్ రన్నర్ కొట్టేశారండి. కంగ్రాచులేషన్స్. సో వెల్ 7,500 రూపీస్ గెలుచుకున్నారు అమల గారు క్యాష్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్ ఫర్ ద విన్నర్స్. అండ్ ఆల్సో ఈ రోజు విన్నర్ పేరు చెప్పక్కర్లేదు బికాజ్ ఎదురుగుండా నిల్చొనే ఉన్నారు. చెప్తానండి, డోంట్ వరీ. బట్ ఎస్ చాలా हमारा तरफ से धन्यवाद, थैंक यू, नमस्ते అందరికీ చెప్తాను.